Welcome to my channel. Please subscribe. నేడు ముక్కోటి ఏకాదశి ఉత్తర ద్వార దర్శన రహస్యం ఇది. ఇవాళ ముక్కోటి ఏకాదశి సందర్భంగా విష్ణు భక్తులు ఉత్తర ద్వారం గుండా శ్రీమన్నారాయణుణ్ణి దర్శించుకుంటారు. ఇందుకు పాటించాల్సిన విధి విధానాలు తెలుసుకుందాం. ఇవాళ ముక్కోటి ఏకాదశి. దీన్నే మోక్షద ఏకాదశి అని కూడా అంటారు. ఎందుకంటే ఇవాళ మోక్షం లభిస్తుంది. ఇది మార్గశిర మాసంలో శుక్లపక్షంలో వచ్చిన ముక్కోటి ఏకాదశి. చాలా మంచి రోజు. ఇవాళ విష్ణు ఆలయాల్లో వైకుంఠధామంలో ఉన్న శ్రీమన్నారాయణుడిని ఉత్తర ద్వారం నుంచి వెళ్లి భక్తులు దర్శించుకుంటారు. వైష్ణవ సంబంధ గ్రంథాల్లో సంహితా గ్రంథాలు ప్రత్యేకమైనవి. వాటిలో శ్రీప్రశ్న సంహిత అనే గ్రంథంలో ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి నియమాలు ఉన్నాయి. ఆ నియమాల ప్రకారం స్వామిని దర్శించుకోవడం ద్వారా మోక్ష ప్రాప్తి లభిస్తుంది అని పండితులు తెలిపారు. అసలు ఉత్తర ద్వారం నుంచి ఎందుకు దర్శించుకోవాలంటే, పురాణాల ప్రకారం మధుకైటబులు అనే ఇద్దరు రాక్షసులతో విష్ణువు యుద్ధం చేస్తారు. కానీ గెలవలేని పరిస్థితి వస్తుంది. అప్పుడు మీకు ఏం వరం కావాలో కోరుకోమని స్వామి వారిని కోరతారు. వారు గర్వంతో, మాకు నువ్వు వరం ఇచ్చేదేంటి, మేమే నీకు ఇస్తాం, కోరుకో అంటారు. దాంతో స్వామి వారిద్దరినీ తన చేతిలో చనిపోవాల్సిందిగా వరం కోరతారు. అందుకు ఆ రాక్షసులు ఒప్పుకుని చనిపోతారు. అలా మాట నిలబెట్టుకున్నందుకు వారిని స్వామి ఉత్తర ద్వారం ద్వారా వైకుంఠధామంలోకి పంపిస్తారు. అలా లోపలికి వెళ్లిన వారు మంచివారిగా మారిపోతారు. దాంతో తమకు కలిగిన భాగ్యాన్ని అందరికీ కల్పించాలని ఆ రాక్షసులు కోరతారు. అందుకు స్వామి ఒప్పుకుంటారు. ఉత్తర ద్వారం నుంచి విష్ణులోకానికి వెళ్లి మధుకైటబులు ఎలాగైతే మారిపోయారో అలా ఉత్తర ద్వారం ద్వారా ఇవాళ శ్రీమన్నారాయణుణ్ణి దర్శించుకున్న వారికి కూడా ఇహలోకంలో సర్వ సంపదలు, పరలోక మోక్ష ప్రాప్తి లభిస్తుందని పండితులు తెలిపారు. అయితే ఇందుకు కొన్ని నియమాలు పాటించాలని తెలిపారు. నియమాలు: ఇవాళ అసత్యం చెప్పకూడదు, కోపంతో ఉండకూడదు, రోజంతా ఉపవాసం చేయవచ్చు, లేదా పాలు పండ్లు మాత్రమే తీసుకోవచ్చు, లేదా ఉడకబెట్టని పదార్థాలు తీసుకోవచ్చు, లేదా పగలు ఉపవాసం ఉండి రాత్రికి గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు తినవచ్చు. అయితే పిల్లలు, ముసలి వాళ్ళు ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదని పండితులు తెలిపారు. నియమాలు: ఉత్తర ద్వార యోగ శాస్త్ర రహస్యం అనేది ఒకటుంది. అంటే మానవ శరీరంలో ముఖం అనేది తూర్పు దిక్కు, సహస్రారం అనేది ఉత్తర దిక్కును చూపిస్తుంది. శరీరం అనేది దేవాలయం. ఉత్తర దిక్కు ద్వారా స్వామిని దర్శిస్తే శరీరంలో కుండలిని శక్తి ప్రేరేపితం అవుతుంది. తద్వారా ఆధ్యాత్మికత పెరుగుతుంది, విష్ణుకృపకు పాత్రలు అవుతారు అని పండితులు తెలిపారు. ఇవాళ ఉత్తర దిక్కున స్వామిని దర్శించుకుంటూ ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపించాలి. అలాగే విష్ణు సహస్రనామంలో చెప్పిన తమృతాం సుద్భవో భానుః శశిబిందు సురేశ్వరః జౌషధం జగతః సేతుః శత్రుధర్మ పరాక్రమః అనే శ్లోకం చెప్పుకోవాలి అని పండితులు సూచించారు. మిత్రులారా, మాకు మీ సహకారం అందించడానికి వీడియోను లైక్ చేయండి. ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.